శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 53వ సర్గము. వజ్రదంష్ట్రుని చేతిలో పెక్కుమంది వానరులు నిహతులగుట, అంగదుని వలన కొంతమంది రాక్షసులు మృతి చెందుట. రాక్షసరాజైన రావణుడు ధూమ్రాక్షుని మరణవార్తను విని క్రోధముతో ఊగిపోవుచూ ఒక మహాసర్పము వలె బుసలు కొట్టసాగెను. అతడు దీర్ఘముగా వేడిగా నిట్టూర్చుచూ క్రోధముతో మనఃక్లేశమునకు గురి అయి మహాబలశాలి సూర్యుడు అయిన వజ్రదంష్ట్రుడను రాక్షసునితో ఇట్లు వచించెను. వీరా, వెంటనే రాక్షసయోధులతో గూడి బయలుదేరుము. రామలక్ష్మణులను, సుగ్రీవుని, వానర సైన్యములను హతమార్చి రమ్ము. మాయావియు రాక్షసులలో ప్రముఖుడును అయిన వజ్రదంష్ట్రుడు రావణుని ఆజ్ఞను తలదాల్చి పెక్కుమంది అనుచరులను, వివిధములగు బలములను వెంటబెట్టుకొని వెంటనే బయలుదేరెను. గజములు, అశ్వములు, గాడిదలు, ఒంటెలు, ధ్వజ పతాకములతో అలంకరింపబడిన రథములు సర్వసన్నద్ధుడై సాగిపోవుచున్న వజ్రదంష్ట్రుని వెంట నడచినవి. అతడు విచిత్రములైన భుజకీర్తులను, కిరీటమును ధరించియుండెను. అతడు కవచములను ధరించి ధనుర్బాణములను చేతబట్టి త్వరగా బయలుదేరెను. అతని రథము మేలిమి బంగారు ఆభరణములతోనూ పతాకములతోనూ అలంకృతమై ఉండెను. సేనాపతి అయిన వజ్రదంష్ట్రుడు ఆ రథమునకు ప్రదక్షిణమునర్చి దానిని అధిరోహించెను. కర్రలు, చిన్న చిన్న ఈటెలు, చిత్రములైన సోలములు, రోకలి బండలు, భిండి పాలములు, పాశములు, పల్లెములు, అడ్డకత్తులు, ఖడ్గములు, చక్రములు, గదలు, పదునుగల గండ్ర గొడ్డళ్ళు మొదలగు వివిధ ఆయుధములను చేతబట్టి కాల్బలముల వారు తమ యోధపతిని అనుసరించుచుండిరి. రాక్షస శ్రేష్ఠులు అందరునూ చిత్ర విచిత్రములైన వస్త్రములను ధరించి శోభిల్లుచుండిరి. కదలిపోవుచున్న పర్వతముల వలె కన్పట్టుచున్న మదపుటేనుగులు వారి వెంట నడుచుచున్నవి. యుద్ధము చేయుటలో ఆరితేరిన ఆ శూరులు తోమరములను, అంకుశములను చేతబూని ఆ ఏనుగులను అధిరోహించి యుండిరి. మిక్కిలి బలశాలులైన ఇతర శూరులు శుభలక్షణములు గల గుర్రములపై సాగివచ్చుచుండిరి. భీకరులయ్యున్న ఆ రాక్షసయోధులు వర్షాకాలమునందు ఉరుములతో, మెరుపులతో ఒప్పుచున్న మేఘముల వలె తమ సేనాపతి వెంట నడుచుచుండిరి. యుద్ధ సన్నద్ధుడయ్యున్న అంగదుడు నిలిచియున్న దక్షిణ ద్వారము కడకు వజ్రదంష్ట్రాది యోధులు చేరిరి. వారు దక్షిణ ద్వారము వైపుగా వచ్చునప్పుడు దారిలో అపశకునములు పొడసూపెను. మేఘములు లేని ఆకాశము నుండి ఉల్కలు రాలెను. నక్కలు అగ్నిజ్వాలలను వెలిగ్రెక్కుచూ ఘోరముగా కూసినవి. మృగములు భీకరముగా అరచినవి. ఇవి అన్నియును రాక్షసుల వినాశనమును సూచించునవియే. ఈ అపశకునములకు రాక్షసయోధులెల్లరునూ భయభ్రాంతులై తొట్రుపాటునకు లోనైరి. తేజస్వియు మిగుల బలశాలియు అయిన వజ్రదంష్ట్రుడు ఈ అపశకునములను చూచియు వాటిని లెక్కచేయక రణోత్సాహముతో ముందునకు సాగెను. యుద్ధోన్ముఖులై వచ్చుచున్న రాక్షసులను జూచి వానరవీరులు సమరోత్సాహముతో మహానాదములను గావించిరి. అవి దశ దిశలయందును వ్యాపించెను. భయంకరములైన ఆకారములు గలవారు సాహస వీరులు అయిన వానరవీరులకును రాక్షసయోధులకును సంకుల సమరము ప్రారంభమాయెను. ఉభయ పక్షముల వారును ఒకరిని మరి ఒకరు వధించుటకు ఆరాటపడుచుండిరి. ఉరకలు వేయుచున్న ఉత్సాహముతో పోరాడుచున్న ఆ వానర రాక్షసయోధులలో కొందరి మెడలు తెగిపోగా సర్వాంగములును రక్తసిక్తములైనవి. మొండెములు రణభూమిపై పడిపోయినవి. యుద్ధరంగమున వెన్నుచూపని కొందరు మహాశూరులు పరిఘలను చేబూని ఒకరిపైనొకరు దాడికి దిగిరి. వివిధములగు శస్త్రములను వేసుకొనిరి. వృక్షములు, శిలలు, అస్త్రములు పరస్పరము ఢీకొనుట వలన మహాధ్వనులు వినవచ్చెను. ఆ ఘోర నాదములకు వారి గుండెలు అవియుచుండెను. రథచక్రపుటంచుల సవ్వడులు, ధనుష్టంకారములు, శంఖారావములు, భేరీనాదములు, మృదంగ ధ్వనులు అన్నీయూ కలియుట వలన ఏర్పడిన తుములధ్వనులు చెవులు చిల్లులు పడునట్లుగా వినపడుచుండెను. అస్త్రములను అన్నింటినీ ప్రయోగించిన పిమ్మట, అనగా అస్త్రములు అయిపోయిన పిదప కొందరు యోధులు బాహుయుద్ధములకు తలపడిరి. యుద్ధమున ఎదిరింపశక్యముగాని వానరవీరుల యొక్క అరచేతి దెబ్బలతో, కాళ్ల తన్నులతో, ముష్టి ఘాతములతో, వృక్షముల దెబ్బలతో, మోకాళ్ల పోటులతో కొంతమంది రాక్షసుల దేహములు చీలికలైనవి. మరికొందరు రక్కసులు హతులైరి. శిలావర్షములకు కొందరు నుగ్గైరి.
అంతట వజ్రదంష్ట్రుడు తన బాణప్రహరములచే సమరభూమియందు వానరయోధులను ఎంతయో హడలెత్తించుచు ముల్లోకవాసులను అంతమొందించువేళ పాశహస్తుడైన యమునివలే స్వైర విహారము చేసెను. మిగుల బలవంతులు, అస్త్రములను ప్రయోగించుటలో ఘటికులు, వివిధములగు ఆయుధములు గలవారు, క్రోధముతో ఉడికిపోవుచున్నవారు అయిన రాక్షసయోధులు వానర సైన్యములను హతమార్చిరి. రణరంగమున వానర వీరులను హతమార్చుచున్న రాక్షసయోధులనందరినీ చూచి వాలిసుతుడైన అంగదుడు ప్రళయకాల యమునివలే ఎంతయో క్రోధమూర్తి అయ్యెను. ఇంద్రుని ఎంతటి మహాపరాక్రమశాలి అయిన అంగదుని యొక్క కన్నులు క్రోధముతో ఎరుపెక్కెను. అప్పుడు ఆ మహావీరుడు ఒక వృక్షమును పెకలించి తీసుకొని సింహము క్షుద్రమృగములను వలె ఆ రాక్షసగణములను అన్నింటినీ ఘోరముగా తునుమాడెను. తీవ్రమైన పరాక్రమము గల రాక్షసులు అంగదుని ఎదుర్కొని ఆయన చేతిలో చావు దెబ్బలు తినిరి. ఆ దెబ్బలకు వారి తలలు పగిలిపోవుటచే వారు నరుకబడిన చెట్లవలే కదనరంగమున నేల కొరిగిరి. ఉభయపక్షముల వారి మధ్య పోరు ఘోరముగా జరుగుటచే ముక్కలైన రథములతో, అసువులను కోల్పోయిన గుర్రములతో, చిత్ర విచిత్రములై విరిగిపడియున్న ధ్వజములతో, వానర రాక్షసుల కళేబరములతో రణభూమి నిండిపోయెను. ఆ నేల అంతయును హతవీరుల రక్తములతో తడిసి ముద్దయగుటచే భయంకరముగా తోచుచుండెను. సమరయోధుల హారములతో, కేయూరములతో, వస్త్రములతో, శస్త్రములతో అలంకృతమయ్యున్న ఆ యుద్ధభూమి శరత్కాల రాత్రివలే భాసిల్లుచుండెను. అంగదుని తిరుగులేని పరాక్రమముచే హడలెత్తిన ఆ రాక్షసుల మహాబలములు అన్నియును వాయువేగమునకు మేఘముల వలె కంపించిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 53వ సర్గము.